హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాము. అదేంటంటే గోధుమ గడ్డి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు సింపుల్గా ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చో కూడా చూసేద్దాము. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని చూద్దాము ఇప్పుడు మనం. అందులో మొదటిది శరీరంలోని వాపులను తగ్గిస్తుందంట. తర్వాత మన పేగుల్లో మిగిలిపోయిన చెత్తా చెదారాన్ని బయటికి గెంటేయడానికి బాగా ఉపయోగపడుతుందంట. రక్తం పెరుగుదలకు, ఈవెన్ క్యాన్సర్ కణాలను నాశనం చేసే కెపాసిటీ కూడా మన గోధుమ గడ్డి రసానికి ఉందంట. అంతేకాకుండా అధిక రక్తపోటుని తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం, జుట్టు రాలడం, తెల్లబడడం, థైరాయిడ్ సమస్యలు, కాన్స్టిపేషను, ఎసిడిటీ అన్నిటికీ మించి మనల్ని బాగా యాక్టివ్గా ఉంచడానికి సహాయపడుతుందంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గోధుమ గడ్డి రసం అనేది అన్ని రకాల పోషక లోపాలకు ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ లాంటిదంట. మీరు మరొకసారి గమనించండి, ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎనీ డెఫిషియన్సీ ఇన్ అవర్ బాడీ. మరొక మాటలో చెప్పాలంటే ఈ జ్యూస్ని పోషకాహార నిపుణులు న్యూట్రిషనల్ రిజర్వాయర్ కింద పిలుస్తున్నారు. ఇన్ని ఉపయోగాలున్న ఈ గోధుమ గడ్డిని కేవలం 7 రోజుల్లో మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి. 7 రోజుల తర్వాత ఈ విధంగా పెరుగుతుంది. దాన్ని కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ జ్యూస్ మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తాగాలి. ఈ జ్యూస్ని ఆయుర్వేదం ప్రకారం 30 ml ఎంటీ స్టమక్తో తీసుకోవాలంట. మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ కలుపుకొని పల్చగా చేసుకొని కూడా తాగొచ్చు. చూడడానికి భలే ఫ్రెష్గా ఉంది కదండి. ఇందులో ఉండే క్లోరోఫిల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందంట. మీరు కూడా తప్పకుండా పెంచుకొని ఇలా జ్యూస్ చేసుకొని తాగడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజెస్ కానీ, కరోనా ఎఫెక్ట్ కానీ ఏదైనా అన్నిటి నుండి మనకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేయండి. ఈ గడ్డిని ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రైండ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఈ జ్యూస్ని 2 వారాల పాటు ఉదయం పరగడుపున తాగిన తర్వాత ఒక 45 నిమిషాల పాటు ఏమీ తినకుండా ఉండాలంట. అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. అన్నిటికి మించి దీనివల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే ఎంతటి బాణపొట్టైనా కరుగుతుందంటండి. అదొకసారి గమనించండి. ఈ గోధుమ గడ్డిని కూడా మనం స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా పెసలతో, అదేవిధంగా గోధుమలు కూడా రాత్రంతా నానబెట్టుకొని తెల్లారే ఆ నీటిని ఒకసారి వంపేసుకొని మంచినీటితో ఒకసారి వాష్ చేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్లో కట్టుకొని ఆ రోజు సాయంత్రం వరకు ఉంచేసానండి. తర్వాత చల్లుకుంటే నెక్స్ట్ డేకి ఈ విధంగా వచ్చేసాయి. ఇది డే 1 అండి.
కనిపిస్తున్నాయి కదండి గోధుమలు స్ప్రౌట్స్ ఆ విధంగా వచ్చేసాయి. ఇది డే 2, డే 3, డే 5, డే 7 కల్లా నేను కట్ చేసేసుకున్నాను. చాలా ఫ్రెష్గా, చాలా హెల్తీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి, స్వీట్గా ఉంది. ఎటువంటి తేనె కానీ నిమ్మకాయ కానీ ఏమీ అవసరం లేకుండా మనం హ్యాపీగా తాగొచ్చు. చూసారు కదండి, గోధుమ గడ్డిని పెంచుకోవడం ఈజీయే, జ్యూస్ చేసుకొని తాగడం ఈజీయే, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీంతోపాటు మనకి బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను స్టార్ట్ చేశానండి, నాతో పాటు మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో తీశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్తే.